హాయ్ అండి. ఫుడ్ అండ్ ఫన్ డేస్‌కి స్వాగతం అండి. ఏంటిది అనుకున్నారా? మంచి సువాసన ఇచ్చే చామదుంపల పులుసండి. కమ్మటి వాసనతో మీ ముందుకొచ్చేసాను. మా ఇంటికొచ్చేయండి. మీరు కూడా చామదుంపల పులుసు టేస్ట్ చూపిస్తాను. ఇప్పుడు ఒక పావు కిలో చామదుంపలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగేసి కుక్కర్‌లో 2 కూతలు రానిచ్చేసి, వాటిని పక్కన నీళ్లు తీసేసి, వాటి పైన చెక్కు తీసేసి, సన్నగా రౌండ్‌గా చక్రాల్లాగా కోసేసుకొని, మనం ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని, బాండీలో నూనె వేసుకొని, తిరగమాత గింజలన్నీ వేసేసి, తర్వాత ఎండుమిరపకాయ వేసుకొని, కరివేపాకు వేసుకొని, ఇంగువ, మెంతిపిండి వేసేసుకొని, ఇప్పుడు టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు అన్నీ వేసేసి, అవన్నీ కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టేసి, దాంట్లోనే పసుపు, రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేసేసి ముక్కలకు మగ్గే వరకు మూత పెట్టేస్తానండి. ఆ మూత పెట్టిన తర్వాత ముక్కలు మగ్గిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం చామదుంపలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ చామదుంపల ముక్కలను కూడా తీసుకొచ్చి వేసేసి కారం వేసేసుకొని, చింతపండు పులుసు కొంచెం నిమ్మకాయ సైజంత చింతపండు పులుసు పిండుకొని, దాంట్లోనే ఒక చిన్న బెల్లం గడ్డ వేసేసుకొని, మనము ఒక చుక్క నీళ్ళు కూడా పోసేసుకొని, పులుసు జారుగా వచ్చేటట్టుగా చూసుకొని మొత్తం బాగా మరిగించేసి, ఇప్పుడు దాన్ని కొత్తిమీర వేసుకొని తింటే ఉంటుందండి, అద్భుతమేనండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.